రమ్య గారు, పిల్లల్ని పెంచడం అంటే బాధ్యతే కాదు, అలాగే మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని చూసే పెరుగుతూ ఉంటారు కాబట్టి. అయితే చాలా మటుకు పేరెంట్స్ ఏమవుతుంది అని అంటే తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో కామన్గా చేసే ఒక 5 మిస్టేక్స్ ఏవై ఉంటాయి అని అంటారు? నెంబర్ 1 నా ఫేవరెట్ 1. ఎందుకంటే ఫేవరెట్ అంటే ప్రతి ఒక్కళ్ళని చేసే పని కంపారిజన్. ఓకే. ఒక్కళ్ళతో పోల్చడం, ఇది చాలా తప్పు. మీ 5 ఫింగర్స్ ఓపెన్ చేసి చూసుకోండి, ఏదన్నా సమానంగా ఉందా? మరి అలాంటప్పుడు పిల్లలు ఒక తల్లి గర్భంలో పుట్టినా సరే వాళ్ళని పోల్చకూడదు. ఒకళ్ళకి ఒక చోట ఒకరి విధంగా ఉంటుంది, ఇంకొక దాంట్లో ఒక విధంగా ప్రవర్తిస్తారు. కొంతమంది చెప్తే నేర్చుకుంటారు. ఇప్పుడు మీ కడుపున పుట్టిన ఒక బిడ్డ చెప్తే వింటుంది, ఒక బిడ్డ చెప్పకుండానే తాను తెలుసుకుని బిహేవ్ చేస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళని కంపేర్ చేయటం కాదు. తను నేర్చుకుంటుంది కదా, తన మీద తీసి కొంత ఫోకస్ ఎక్కువ టైం ఇక్కడ చెప్పకుండా ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు ఈ బిడ్డ అనేది తెలుసుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాని నీ తోడు పుట్టిందే చూడు ఎట్లా చేస్తుందో, నువ్వెందుకు చేయలేకపోతున్నావు, అది నీకంటే చిన్నది, అది తెలివిగా ఉంటుంది, నువ్వెందుకు ఉండట్లేదు అంటే వాళ్ళు ఎప్పుడు అలానే ఉండిపోతారు, ఎదగరు. నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నాననే క్వశ్చన్ మైండ్లో ఉంటుంది. ఇది చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్. ఇన్సెక్యూరిటీ, భయం, కనీసం వాళ్ళు చెప్పాలని కూడా చెప్పలేకుండా అయిపోతారు కంపారిజన్ చేయడం వల్ల. నేను ఏం చేసినా వాళ్ళతో పోలుస్తారు, నేను ఏం చేసినా అమ్మ వాళ్ళకి గొప్పగా ఉండదు, సో నేను ఎందుకు చేయాలి, నా విధంలో నేను వెళ్ళిపోతా, నాకు అనవసరం అదంతా ఇంకా అనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, వాళ్ళ యొక్క ప్రతి ఆలోచనకి టైం ఇవ్వటం, విలువ ఇవ్వడం. వాళ్ళు ఏదైనా చెప్పారంటే నీ మొహం నువ్వేం చేస్తావు, నీకు అదేనా తెలిసింది అనకుండా, తీసి పడేసినట్టు మాట్లాడకుండా, తను ఎందుకు చెప్పాడు ఆ మాట, ఎందుకు ఆలోచన వచ్చింది బిడ్డకి, ఫస్ట్ అర్థం చేసుకోవటం. తన ఆలోచన ఒకవేళ తప్పైతే, నాన్న ఇలా ఆలోచించవు, ఓకే ఫైన్, కానీ దీన్ని ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ఇది రైట్ వే ఏమో, ఇది అందరూ యాక్సెప్ట్ చేసే విధానం ఏమో, ఈ విధానం అందరూ యాక్సెప్ట్ చేయరు నాన్న అని చెప్తే వింటాడు. ఓకే, నన్ను కరెక్ట్ చేస్తున్నా, నాకు రైట్ గైడెన్స్ జరుగుతుంది. అదే కానీ నువ్వేం చేయలేవు అంటే ఖచ్చితంగా అదే చేసి తీరుతారు వాళ్ళు, పిల్లలు కదా, రైట్. మూడవది రాంగ్ రోల్ మోడలింగ్. మనమే ఒకప్పుడు నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఫోన్ చూస్తూ తినేదాన్ని నేను కూడా. ఎందుకంటే ఆ టైంలోనే న్యూస్ కానీ ఏదన్నా చూసేదాన్ని అనమాట. మించి తర్వాత పిల్లలతో ఉండాలి, నేను వర్క్ అంతా చేసుకునే ఇదితో కాసేపు రిలాక్సేషన్ అనుకొని నేను చేసేదాన్ని. కానీ నా పిల్లలకు కూడా అదే అలవాటు వచ్చింది, ముఖ్యంగా మా పెద్ద అబ్బాయికి. అది అబ్జర్వ్ చేసుకున్న నేను, లేదు ఇలా రాంగ్ మోడలింగ్ ఉండకూడదు అని చెప్పేసి నేను ఆపేశాను. ఆటోమేటిక్గా వాడు ఆపేశాడు. ఓకే, వాళ్ళని నువ్వు సరవ్వు అని చెప్పడం, ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవడం. మనం ఏం చేస్తున్నాము వాళ్ళు అదే చేస్తారు యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు నాలుగవది, ఒక తప్పు చేశాడు అంటే ఆ తప్పు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అని ఆలోచించకుండా నువ్వు తప్పు చేసావని పదే పదే దాని గురించే ప్రతిసారి గుచ్చి చెప్పడం. ఇట్ వాజ్ డన్, అయిపోయింది, నువ్వు చేసావు, కానీ ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయటం తప్పు, ఇది ఇంకొకసారి రిపీట్ అయితే దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పాలి. లేదా ఆ తప్పు చేయకముందే నువ్వు వివరించగలిగిన ఓపిక. ఇప్పుడు ఏజ్ ప్రకారం కొంతమందికి కొన్ని ఉంటాయి అని చెప్పేసి మనకి గ్రోత్ స్పర్ట్స్ తెలుసు. ఈ ఏజ్లో పిల్లలు ఇలా ఆలోచిస్తారు, ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి చూసినప్పుడు పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఇవి తెలిసినప్పుడు వాళ్ళకు అనుగుణంగా నువ్వు ముందే ఇంటిమేట్ చేయి. నువ్వు సోషల్ మీడియాలో రకరకాలు చూస్తావు, అవన్నీ రియాలిటీ కాదు, అవి ఓన్లీ స్క్రీన్ పైన కనిపించేవే. అది రియాలిటీ అవునా కాదా నీకు ఒకవేళ డౌట్ ఉంది, నువ్వు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నావు, లేదా నువ్వు అది చేయాలి అనుకుంటే నా దగ్గరికి రా, నేను చెప్తాను అది కరెక్టా కాదా అనేది. మిస్టేక్ అవ్వకముందు సరి చేయండి, లేదా మిస్టేక్ అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు చేసావు వాళ్ళని అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు చేశారు, అది తప్పు, ఇలా చేయకూడదు, దానికి ఇలాంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పండి. ఐదవది, ఊరికే సరిదిద్దుతూ ఉంటారు. నువ్వు అలా చేయకు, చదివిద్దామని కూర్చుంటారు. కూర్చొని నువ్వు అది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ప్రతిదీ పాయింటింగ్, ప్రతిదీ సరి చేస్తూనే ఉంటారు. పిల్లోడు చదువుతూ హోంవర్క్ చేస్తుంటే నువ్వు ఇలా చేయి అలా చేయన్నప్పుడు వాడికి విసుకొచ్చిద్ది, వాడి వేలు వాడిని చేయనివ్వండి. ఒకవేళ తప్పు చేశాడే అనుకో, మొత్తం అయిపోయిన తర్వాత చూడు నీకు ఎలా ఇచ్చారో, మీ మేడం ఇలా రాశారు కానీ నువ్వు ఇలా చేసావు, నువ్వు మళ్ళీ చేయి, నువ్వు మళ్ళీ రబ్ చేయి, ఈసారి వాడు గుర్తుపెట్టుకుంటాడు.
నువ్వు ప్రతి పాయింట్ నువ్వు గుచ్చి నువ్వు ప్రతిసారి సరిదిద్దుతుందంటే వాడు ఫస్ట్ ఒక కొత్త పని చెయ్యాలన్న ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చేయాలని అనుకుంటాడు, వాడు గోడల మీద వేస్తాడు లేదా క్యాన్వాలో వేస్తాడు. ఏదైనా చేసినప్పుడు ఒకవేళ గోడల మీద వేస్తే నువ్వు అది అక్కడ కాదు ఎందుకు చేసావు అని దండించే బదులు, నాన్న గోడల మీద వేస్తే అది బాగుండదు చూడటానికి, నీకు బుక్ కొనిపెడతా, ఒకటి కాకపోతే 2 కొనిపెడతా, నువ్వు దాని మీదే వేసుకో. ఎవరైనా ఇంటికి వెళ్ళావు, నీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళావు, నువ్వు గోడల మీద చూస్తున్నావా వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది, మరి మన ఇంటికి వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ అలానే అనుకోవాలి కదా. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు వింటారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ఇప్పుడున్న టైంలో ఏంటంటే పేరెంట్స్ పోతారు వర్కింగ్, ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక ఉండట్లేదు. ఫస్ట్ అరిచేస్తాం, అరిచి ఆలోచిస్తున్నాం, అలాగే అరిచి చెప్తున్నాం, అరిచి చెప్పొద్దు. అవును, పిల్లలకి సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనం ఏదన్నా లౌడ్ వాయిస్లో చెప్తే కనుక అనేసి అని అంటారు. ఎందుకని అంత అంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే కనుక అమ్మలు కానీ నాన్నలు కానీ సీరియస్గా చూడడం కానీ గట్టిగా అరవడం కానీ అలవాటు అయిపోయింది. అదే ఇప్పుడు పిల్లలకి వచ్చే వరకు అది రివర్స్ అయిపోయింది, అట్లా అరిస్తే వాళ్ళు చేయాలనుకున్నది కూడా మానేస్తున్నారు అని. ఏంటది దానివల్ల వచ్చే ఇంపాక్ట్? ఇక్కడ వచ్చింది ఏంటంటే అండి, ఫస్ట్ మన అమ్మ వాళ్ళు మన అన్నప్పుడు మనకి అది కరెక్టే, అంటే మన మైండ్లో ఇంకేం లేదు, వాళ్ళు చూసారంటే ఆగిపోతాం, అమ్మ వాళ్ళు చెప్పారులే అంత ఆలోచన అది లేదు మనకి. అది కాక మన అమ్మ వాళ్ళు మనతో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇన్ని ఎమోషనల్ స్పర్ట్స్ అని లైఫ్ స్టైల్ కొత్త అని ఇదేమీ లేదు. ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, అదే సాగిపోయేది, మనం అదే విధంగా పుట్టాం. కానీ ఇప్పుడు అలా లేదు. ఇక్కడ 9 నెలలు మనం మోస్తే 90 ఏళ్ళు సొసైటీ మోసింది. సొసైటీ నిర్ణయించింది ప్రతిది వాడు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు 9 నెలల గర్భస్థ శిశువు స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అయింది మదర్. జాబ్కి వెళ్తానో జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు ఏదైనా కానీ. ఇప్పుడు భయం అనేది బిడ్డలో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మనప్పుడు భయం అంటే మనకి పుట్టిన తర్వాత వచ్చింది, వీళ్ళు పుట్టుకతోనే వస్తుంది. ఓకే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పుట్టిన తర్వాత వెంటనే రియాక్షన్. అదీగాక ఈ సోషల్ మీడియా ఎక్స్పోజ్, ముఖ్యంగా ప్రీ టీనేజ్ వరకు కూడా కాదు, 8-9 సంవత్సరాలు అప్పుడే వాళ్ళు దాంట్లో చూస్తున్నారు, ఇలా అరిస్తే ఇలా చేయాలి అది చేయాలి, రకరకాల కాంటెంట్, చాలా కొన్ని కాంటెంట్ చూస్తే అసలు ఏంటి ఇలా చూస్తున్నారు, ఎంత రాంగ్ వేలో పిల్లల్ని లీడ్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఆ కాంటెంట్లో ఏదైతే చూసారో ఆ కంటెంట్లో అదే పిల్లలు చేయాలని చూస్తారు, అదే రిపీట్ చేయాలి అనుకుంటారు. ఇంకా 5 సంవత్సరాల లోపల పిల్లలతో అయితే మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలియదు మనం అరిచామా ఏం చేసాం. అరవాలి, ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ గాజు పెంకు ఉన్నది ముట్టుకోబోతున్నాడు, ఆగు అని అరుస్తాం, ఆ భయం ఉండాలి. అంతేగాని నువ్వు ప్రతిదానికి అరుచుకుంటా వెళ్ళలేవుగా, ప్రతిదానికి అరవకూడదు కదా. గాజు పెంకు ముట్టుకోవటం వేరు, నువ్వు గోడ మీద గీయటం వేరు. సో కాబట్టి ఎక్కడ అరవాలి, ఎక్కడ వాళ్ళని మెల్లిగా అర్థం చేసుకునే విధంగా చెప్పాలి అనేది తెలుసుకొని బిహేవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎమోషన్ ట్రిగ్గర్స్ అనేవి ఫస్ట్ పిల్లల్లో భయాలు అనేవి అతిగా క్రియేట్ అవ్వవు.